రికార్డింగ్ నెంబర్ 124 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. బ్రహ్మదేవుడు సృష్టి అంతా కూడా ఎలా చేశాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం మర్చిపోకుండా ఉండాల్సిన విషయం, శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పరమాత్మ, ఆ ఆ ఆత్మ వస్తువే సాక్షాత్తు బ్రహ్మదేవుడుగా దిగి రావటం. బ్రహ్మదేవుడిగా దిగి రావటము అంటే ఒక పని చేయటానికి ఒక రూపంతో రావటము. ఆ పనికి కావలసినటువంటి బ్లూ ప్రింట్ అంతా కూడా ఆయనలో కంప్లీట్గా ఉంటుందన్నమాట. అంటే ఆ పని ఏమిటంటే సృష్టి చేయటమే ఆయన పని. ఏమేం సృష్టి చేయాలంటే ఇక్కడ ఏమీ లేవు, సమస్తము సృష్టించాల్సిందే. ఆ సమస్తము సృష్టించాలి అనేటప్పుడు జీవుల దేహాలు సృష్టించబడటం జరిగింది. జీవుల దేహాల కంటే మన శరీరాలన్నీ సృష్టించాడు. శరీర పోషణ జరగాలి, భోజనం చేయాలి. ఆ తిన్న భోజనం, ఆ తిన్న అన్నం అంతా చక్కగా అరిగి వంట పట్టాలి. ఆ అరిగించి ఆ మొత్తం ఆ సారం మటుకు, మొత్తం బలాన్ని మటుకు, ఎనర్జీని మటుకు మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ సరఫరా చేయటానికి ఉండేటటువంటి దేవతలే పితృదేవతలు అని ఇక్కడ చెప్పారు. ఆ పితృదేవతలు అనేవాళ్ళు ఈ పనంతా చేస్తారు. వాళ్లే కారణం విత్తనాలు మొలకలెత్తడానికి, మళ్ళీ ఓ చెట్ల నుంచి మనం ఆహారం తీసుకోవడానికి, ఆహారం ద్వారా దేహం పోషించబడటానికి, శరీరం అంతా మనకు కావలసిన బలం అంతా కూడా శరీరానికి రావటానికి ఆ పితృదేవతలు అనేవాళ్లే కారణము అని చెప్పారు. అప్పుడు బ్రహ్మగారు ఇంకా నరులను, సిద్ధులను, విబుధులు అనబడే దేవతలను, కిన్నరులను పుట్టించాడనమాట. వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు ఆయన సృష్టి అంతా కూడా. వాళ్ళల్లో తానుంటాడు కానీ వాళ్లకు కనపడకుండా ఉంటాడనమాట. ఎవరెవరినైతే సృష్టించాడో వాళ్ళల్లో తాను కూడా ఉన్నాడు. అట్లా లీనమైన దేహాన్నే వాళ్ళకి దేహాలుగా ఇచ్చాడంటే లోపల పరమాత్మ ఉండేటటువంటి దేహమే అందరిది కూడా. ఇంకా కూడా తనకి రిఫ్లెక్టివ్గా, అంటే తనకు ప్రతిబింబాలుగా కిన్నరులను, కింపురుషులను సృష్టించాడు. కిన్నర కింపురుషులు అంటే జంటలుగా ఉంటారు వాళ్ళు. అంటే 2 కళ్ళు, 2 ముక్కులు, 2 కాళ్ళు, అట్లా రెండుగా ఉండేటటువంటి ఎడం పక్క కుడి పక్క అనేటటువంటి 2 పక్కలుగా, 2 భాగాలుగా, జంటలుగా, ఆల్మోస్ట్ ట్విన్స్ అన్నమాట. అట్లా సృష్టించాడు. అన్ని 2 సేమ్గా ఉండటం అనేది అలా వచ్చింది. ఇంకా తన సృష్టి వృద్ధి అవటం లేదే, ఇంకా చెయ్యాలి అని దిగులుతో పడుకున్నట్టు ఆయన. పడుకుని కాళ్ళు చేతులు కదిలిచ్చాట. అంటే ఆయన శరీర కదలికలన్నీ సృష్టి విభాగాలుగా వచ్చేస్తున్నాయి అని చెప్పడానికి ఇట్లా చెప్పారు. కథగా చేస్తే దిగులు వచ్చిందిట, పడుకున్నట్ట అంటే మనం అది మర్చిపోం కదా, ఎందుకంటే మనకి సహజం దిగులతో పడుకోవటం. అందుకని బ్రహ్మగారి గురించి అలా చెబుతున్నారు. కానీ ఆయనకి తెలియక కాదు, అలా ఒక సృష్టి చేశాడు ఆయన. ఎప్పుడైతే పడుకొని దిగులుగా కాళ్ళు చేతులు కదిలిచ్చాడో అప్పుడు ఆయన ఒంటి మీద జుట్టు న్యాచురల్గా రాలింది. ఎప్పుడూ రాలుతూనే ఉంటుంది మనకు కూడా. మన శరీరం మీద ఉన్న రోమములు అనేటటువంటిది ఎప్పుడూ రాలుతూనే ఉంటాయి. ఆయనకు కూడా రాలింది. రాలినప్పుడు అవన్నీ కూడా ప్రతి ఒక్క వెంట్రుక, ప్రతి ఒక్క రోమము, ఆయన ఒక్కొక్క పాము పెద్ద పెద్ద సర్పాలైపోయి, భయంకరమైన సర్పాలై పాకి వెళ్ళిపోయి, పెద్ద పెద్ద కోబ్రాలు గిబ్రాలు అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఇంకా తన సృష్టి బాగా నెరవేరింది. వెరైటీ అంతా వచ్చేసింది. చాలామంది, చాలా జీవులు వచ్చారు. రీప్రొడక్షన్ అనేది కూడా దాంట్లోనే పెట్టేశాను అని బ్రహ్మగారు సంతోషపడ్డాడు. ఆ సంతోషంతో ఆ సంతోషం నుంచి మహామునులందరూ పుట్టారుట బ్రహ్మగారి నుంచి. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే 3 లోకాలను పవిత్రం చేయగలిగిన వాళ్ళుట. వాళ్ళకి జీవరూపమైన తన దేహాన్నే ఇచ్చాడు ఆయన. జీవరూపం అంటే ప్రాణశక్తి గల తన శరీరాన్నే ఆయన వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ మహామునులందరూ కూడా అంతకుముందు పుట్టిన వాళ్ళందరితో కూడా కలిసి ఆ బ్రహ్మదేవుడికి ఇలా నమస్కరిస్తూ చెప్పారు. ఓ దేవా, అన్ని లోకాలు నువ్వే సృష్టించావు. ఈ సృష్టి చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా చేశావు. ఇందులో యజ్ఞాలు అనేది ఒక అద్భుతమైన విషయాన్ని నువ్వు పెట్టావు.
యజ్ఞము అనే మాటకు అర్థం ఏమిటంటే మనం తీసుకున్న ఆహారం కడుపులో పడి జఠరాగ్ని అంటాం, అది కూడా హోమగుండమే. ఆ జఠరాగ్నిలో పడి చక్కగా పచనమై అంటే జీర్ణమై శరీరం అన్ని భాగాలకు వెళ్ళటమే యజ్ఞక్రియ. అదే రకంగా బయట యజ్ఞం చేసినప్పుడు హోమగుండంలో మనం అన్ని పదార్థాలు వేసి అందరు దేవతల్ని ఆవాహన చేసినప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా మొత్తం సృష్టి మొత్తానికి ఉపయోగిస్తుంది. అట్లా మన శరీరమే ఒక సృష్టి అయినట్టు, భగవంతుడి శరీరమే మొత్తం సృష్టి యాక్చువల్గా. ఆ మొత్తం మొత్తానికి ఉపయోగిస్తుంది. అక్కడ బయట ఎలా యజ్ఞమో లోపల కూడా అది యజ్ఞం. యజ్ఞము అనే మాటకు అసలు అర్థం అది. సో ఆ యజ్ఞాన్ని నువ్వు యజ్ఞము అనే దాన్ని సృష్టించావు, అంతకంటే ఇంకేం కావాలి అంటారు వాళ్ళు. అంతేకాదు సమర్పించిన హవిస్సులు అనేది నువ్వు క్రియేట్ చేసావు. హవిస్సులు అంటే హోమంలో ఏది వేసినా అది హవిస్ అయ్యి దేవతలందరికీ, సటిల్ బాడీస్ ఉన్న వాళ్ళందరికీ ఆహారంగా వెళ్ళిపోతుంది. మన ఆహారం ఏమిటి? పళ్ళు, కాయలు, కాయగూరలు మొదలైనవి. మన పొట్టలో పడిన ఆహారం ఎలాగైతే ఆ జఠరాగ్ని అనే దాంట్లో పడి చక్కగా జీర్ణమై ఆ ఎనర్జీ మటుకు సపరేట్ అయి బాడీ మొత్తానికి శక్తిని, ప్రాణశక్తిని ఎట్లా ఇస్తుందో అదే రకంగా యజ్ఞంలో పడిందంతా కూడా యజ్ఞంలో వేసిన హవిస్సులు అంటారు. ఆ హవిస్సుల రూపంలో నువ్వు ఆహారాన్ని ఇచ్చావు. ఆహారం తినటము, పచనం అవ్వటము అనేదాన్ని, అజీర్ణం అవటం అనేదాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడని వీళ్ళు సంతోషంగా చెప్తూ ఉన్నారు. చాలా మంచి సృష్టి చేశారు ఓ బ్రహ్మదేవుడా, నువ్వు చాలా మంచి సృష్టి చేశావు. అంతేకాకుండా నాలుకలు పెట్టి ప్రతి జీవికి రుచి ఎరిగి తినేటటువంటి ప్రాసెస్ పెట్టావు. చాలా బాగుంది, నీ సృష్టి అంతా పూర్తయిపోయింది, చాలా బాగుంది అని సంతోషపడ్డారు ఋషులందరూ కూడా. శ్రేష్టమైన తపస్సును సృష్టించావు, యోగ విద్యను సృష్టించావు, సమాధిని సృష్టించావు. అన్ని నువ్వు నీ సృష్టిలో విషయాలే. శ్రేష్టమైన తపస్సు, యోగ విద్య, సమాధి, వీటినన్నిటినీ కూడా ధరించి, ఋషివేషం ధరించి, హృదయానికి ఆత్మస్వరూపుడై చతుర్ముఖుడు ఋషి గణాలన్నిటినీ కూడా సృష్టించాడు. ఈయన సామాన్యుడు కాదు, బ్రహ్మదేవుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే కాబట్టి ఈ వేషం వేసుకున్నట్టు. ఏ వేషం వేసుకున్నాడు? ఒక ఋషి వేషం వేసుకున్నాడు. అద్భుతమైన శ్రేష్టమైన పర్ఫెక్ట్ తపస్సు, పర్ఫెక్ట్ యోగ విద్య, సమాధి ఇవన్నీ ఉన్నటువంటి ఋషి గణాలుగా తానే అయిపోయాడు. వేషాలన్నీ ఋషుల వేషాలు వేసుకున్నాడు తనే. ఆ మొత్తం ఆ తపో విద్య, యోగ విద్య ఇవన్నీ ధరించాడు. అంటే మనందరం కూడా నేర్చుకోవడానికి వాటిని సృష్టిలో ఎస్టాబ్లిష్ చేశాడనమాట. ఈ ఆత్మనే శరీర భాగాలుగా పంచిపెట్టాడు, తనను తానే శరీర భాగాలుగా పంచిపెట్టాడు. మనకి ఇదంతా కూడా అలా ఎలా జరిగింది అని క్వశ్చన్ వేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. చెప్పుకున్నాం, నోట్లో పడిన ఆహారం హోమగుండంలో వేసినటువంటి హవిస్సు, హోమ ద్రవ్యాలు హవిస్సుగా మారటం, ఇదంతా ఒకటే ప్రాసెస్, రకరకాల డిగ్రీల్లో జరుగుతోంది సృష్టి మొత్తంలో. అట్లాగే తానే తపస్సుగా వచ్చాడు, తానే ఋషులుగా వచ్చాడు అనేది కూడా మనకి ఈజీగా తెలుసు. మన నుంచి మన బిడ్డలు పుడతారు, ఒకరి నుంచి ఒకరు రావటము అనే ప్రాసెస్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ఈ బ్రహ్మగారి వల్లనే ఋషులందరికీ కూడా తపస్సు, యోగ విద్య, ఈశ్వరత్వం, వైరాగ్యం వచ్చేసింది ఋషులందరికీ అని మైత్రేయుడు చెప్పంగానే విని విదురుడు చాలా పరమానందం పొందాడు. ఎందుకంటే ఓహో, సృష్టి అంతా ఇలా వచ్చిందా, ఇదేమిటి అదేమిటని ఇన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదా, ఆ పరమాత్మ తానే సృష్టికర్తగా వచ్చి, తానే బ్రహ్మదేవుడుగా వచ్చి, తానే సమస్తంగా అయిపోయాడా అని చాలా ఆనందపడి ఇలా అన్నాడుట మైత్రేయుడితో. మహాత్మా, స్వయంభువ మనువు పుట్టాడని నువ్వు చెప్పావు కదా, స్వయంభవ మనువు, శతరూప వాళ్ళిద్దరూ పుట్టారని చెప్పావు కదా, అతని వంశం చాలా గొప్ప వంశం అయి ఉంటుంది. ఎందుకంటే మొదటి దంపతులు వాళ్ళు, దాన్ని స్మరించకుండా అవదు. ఆ వంశంలో దంపతులుగా జన్మించి పుట్టి జీవులు సంతతిని, పిల్లల్ని కానీ మొత్తం జీవులందరినీ వృద్ధి చేశారని నువ్వు చెప్పావు కదా. ఇంకా కూడా స్వయంభవ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కొడుకులు ఉన్నారని కూడా చెప్పావు. 7 ద్వీపాలతో నిండిపోయి ఉన్న ఈ భూమి మొత్తాన్ని
ధర్మ మార్గం తప్పకుండా మనువు కొడుకులు ఎలా పరిపాలించారో అదంతా చెప్పు. వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు, వాళ్ళ బిహేవియర్స్ ఎట్లా ఉండేవో అది కూడా చెప్పు అని అడిగాడు. అంటే ప్రశ్న వేయటానికి కూడా ఒక క్వాలిటీ కావాలి అని చెప్పి తెలుస్తుంది. వినేవాడికి సందేహాలు మిగలకుండా ఉండే ప్రశ్నలు అన్నమాట ఇవి. మనకి రాని సందేహాలు కూడా వాళ్ళు అడిగి, ఎందుకంటే ఇవాళ సందేహం రాకపోవచ్చు, రేపు అనుకుంటాం, మళ్ళీ ఎల్లుండి ఇంకోటి వస్తుంది, అనేకం వస్తాయి. సో ఇవంతా కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేదో ఆ కాలంలో, ఈ కాలంలో ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అని చక్కగా చెప్పమని అడిగాడు. మనువు పుత్రిక దేవహూతి. ఆ దేవహూతి మనువుకు కూతురు. అంతా చక్కని యోగ లక్షణాలతో కూడినటువంటి కన్య ఆవిడ. అలాంటి కన్యను ఆయన ఏం చేశాడంటే మనువు కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ విధంగా కర్దముడు మహాయోగి కదా, దేవహూతితో ఆయన పిల్లల్ని ఎలా కన్నాడు, యోగి అయిన వాడు బిడ్డల్ని ఎలా కన్నాడు. అట్లాగే కర్దముడు తన కూతురైన రుచి అనే ఆవిడ్ని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పావు నువ్వు. దక్షుడికి ఎంతమంది పిల్లలు ఏమిటి, ఆ వివరాలు కూడా చెప్పండి అని అడిగాడు. అట్లా అడిగిన విదురుడికి మైత్రేయుడు ఇట్లా సమాధానం చెప్పాడు. మొట్టమొదట కృతయుగంలో బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని పిలిచి ప్రజల్ని సృష్టి చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. కర్దముడు చాలా సంతోషించి సరస్వతి నది తీరానికి వెళ్ళి 10,000 దివ్య సంవత్సరాలు వరుసగా తపస్సు చేశాడట. అంటే ఏ పని చెయ్యాలన్నా కూడా ముందు ఒక సంసిద్ధత అవసరం. మనలాగా తెలిసి తెలియకుండా పనిలో దూరటం కాదు, ముందు ఒక సంసిద్ధత, దానికి ఒక క్రమం ఉండేదన్నమాట. తపస్సు చేస్తారు ఫస్ట్. తపస్సు అంటే ఏమిటి, మనస్సునంతా క్లియర్ చేసుకోవటం, ఏ సందేహాలు లేకుండా ఖాళీ చేసుకున్నప్పుడు మనస్సులో చక్కని మార్గదర్శకత్వం, మనకి క్లారిటీ వస్తుందన్నమాట. కర్దముడు అనే మాట కూడా ఇక్కడ అర్థం చెప్తూ ఉన్నారు. కర్దముడు అంటే బురద రూపమైన వాడు అని అర్థమట. అంతకుముందు ప్రజాపతుల్ని, ఋషుల్ని, స్వయంభూ మనువును చతుర్ముఖుడు సృష్టించాడు, చతుర్ముఖ బ్రహ్మగారు. స్వయంభువుడు ప్రజలందరినీ వృద్ధి చెయ్యాలి అంటే, ఇంకా పెరగాలి, మనుషులందరూ ఇంకా పెరగాలి అని చెప్పి స్వయంభూ మనువు తన భార్య అయిన శతరూపతో కూడి బ్రహ్మగారిని ఆరాధన చేశాడుట. అంటే తనను సృష్టించిన వాడిని ఆరాధన చేయటం ద్వారా మన జీవితాలు బాగుంటాయి, మనం చేయవలసిన పనులు బాగా జరుగుతాయి. తల్లిదండ్రులను ఎందుకు పూజ చేయాలండి, వాళ్ళని మేము పూజ చెయ్యం, వాళ్ళకి అసలు వాళ్ళని గౌరవించం, వాళ్ళ మాటే ఎందుకు పట్టించుకోవాలి అనేటటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. నిన్ను పుట్టించిన వాళ్ళ మీద నీకు దయ లేకపోతే, నిన్ను పుట్టించిన వాళ్ళ మీద నీకు గౌరవం లేకపోతే, సేమ్ సిచ్యుయేషన్ మనం కూడా ఫేస్ చేస్తాం. మనం కొంతమందిని పుట్టిస్తున్నాం కదా, వాళ్ళు మనల్ని గౌరవించరు, వాళ్ళేమీ నేర్చుకోరు, మనల్ని పరచాలి అని మనం కోరుకోం కదా. అట్లాంటప్పుడు మనం ఇంకొకరిని తప్పకుండా గౌరవించాలి. అది కూడా తల్లిదండ్రులు అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల అంశయే అని అనేక సార్లు చెప్తారు ఈ పురాణ గ్రంథాలన్నిటిలో. ఎందుకంటే వాళ్ళ ఆది దంపతులు, వాళ్ళే రెండుగా, తల్లిగా తండ్రిగా సృష్టి మొత్తానికి వచ్చినందువల్లనే ఈ సృష్టి అంతా కూడా ఇలా వృద్ధి పొందింది. అందుకని తల్లిదండ్రుల్ని అగౌరవం చేసే పద్ధతి ఎప్పుడూ మంచిది కాదు. ఎవరికి మంచిది కాదంటే, ఎవరు అగౌరవిస్తారో వాళ్ళకి మంచిది కాదు. సో కర్దముడు అంటే బురద అని చెప్పి, బురద స్వరూపమైన వాడు. బురద అంటే బాగా మట్టంతా కూడా నీళ్ళల్లో బాగా కలిసిపోయిన దాన్ని బురద అంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాల పిల్లలకు బురద అంటే తెలియకపోవచ్చు, అందువల్ల చెప్పాల్సి వచ్చింది. మా చిన్నతనంలో మా ఊళ్ళో వాన వస్తే మోకాలి లోతు బురద ఉండేది. అంటే బయటికి వెళ్తే కాలు పెడితే మోకాలు దాకా బురద అంటేది, మళ్ళీ ఆ కాలు బయటికి తీసుకొని మళ్ళీ ముందుకేస్తే మళ్ళీ మోకాలు దాకా దిగబడేది. అందుకని పనులేమీ ఎప్పుడు ఆగిపోలేదు. వానాకాలం అలాగే పనులు చేసుకునేవాళ్ళు, దాన్ని ఒప్పుకునేవాళ్ళు. దే యాక్సెప్టెడ్ ది వే ఇట్ వాజ్. ఎందుకంటే పని అవ్వాలంటే వెళ్ళాలి, బురద ఉంటే ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటాం, అంతేగాని ఏ పనులు ఆగేవి కాదు. బురద అంటే అది బాగా మట్టితో కలిసిపోయి, నీళ్లు మట్టి బాగా కలిసిపోయి మిక్స్ అయిపోయి బురదగా అయిపోతుంది అనమాట. కర్దముడు సృష్టి కోసం 10,000 సంవత్సరాలు బ్రహ్మదేవుణ్ణి
ఆరాధించాడు, తపస్సు చేశాడు అని చెప్పారు ఇక్కడ. సృష్టి చేయమంటే తపస్సు చేయాలా అనే దానికి కూడా మనం సమాధానం చెప్పుకున్నాము. ఏమని అడిగాడంటే తపస్సులో బ్రహ్మగారిని, ఈ సృష్టి చెయ్యాలంటే పృథివీ తత్వము అనేది ఒకటి కావాలి, అంటే గట్టి భూమి కావాలి, ఆ భూమి లేకపోతే సృష్టి అవదు అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి అంతా కూడా ఎలా ఉన్నదంటే అప్పుడు కర్దముడి రూపంలో ఉన్నది, బురదగా ఉన్నది, మట్టి నీళ్లు కలిసిపోయి ఉన్నాయి. సూర్యకిరణాలు పడి ఆ వేడికి నీళ్ళన్నీ కరిగి భూమి చక్కగా గట్టిపడింది, గోళాకారమైంది. ఆ భూమిని వరాహమూర్తి నారాయణుడైనటువంటి వరాహమూర్తి దిగివచ్చి ఆ భూమిని తన కోరల మీద నిలబెట్టుకొని ఉద్ధరించి నీళ్లలో నుంచి బయటికి తీసుకురావటంతో అసలు కర్దమ ప్రజాపతి సృష్టి అనేటటువంటి స్టోరీ అంతా అక్కడ స్టార్ట్ అయిందనమాట. కర్దముడు ప్రజాపతి ఒక ప్రజాపతి అన్నారు ఆయన్ని. ప్రజాపతి అంటే ప్రజలను పాలించేవాడు, ప్రజలను సృష్టించినవాడు, ఇవన్నీ వస్తాయి. కర్దముడు ఒకరోజు ఏకాగ్రచిత్తుడై భక్తితో లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ప్రసన్నుడిని చేసుకున్నాడు అన్నమాట. అంటే ఆయన వచ్చాడు, విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వటమే ప్రసన్నుడవటం. విష్ణుమూర్తి వచ్చాడు, అంతరిక్షమున విష్ణువు ప్రత్యక్షం అయ్యాడు. సూర్యుడు చంద్రుడే కళ్ళుగా ఉన్నాయి ఆయనకి. విష్ణుమూర్తి చూపులకు వాడి మెడలోని వనమాల యందు ఆయన చూసే చూపులకి ఆయన మెడలో ఉన్నటువంటి, అంటే కళ్ళు తెరిచాడు విష్ణుమూర్తి కర్దముడిని చూడటం కోసం. ఆ వెంటనే ఆయన మెడలో ఉన్నటువంటి మొగ్గలన్నీ పూలుగా విచ్చుకున్నాయి. కలువ మొగ్గలన్నీ పూలైపోయినాయి. అంటే సూర్యుడి రశ్మికి పూలు విచ్చుకోవటము అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఆయన ఇంకా ఏమేమి ధరించి ఉన్నాడు, కంకణాలు వేసుకున్నాడు, నూపురాలు వేసుకున్నాడు, హారములు, కుండలములు, చెవల కుండలాలు పెట్టుకున్నాడు, వేళ్లకు ఉంగరాలు, తల మీద కిరీటం అన్నీ మెరుస్తూ ఉన్నాయిట. సముద్రుడి కూతురైన లక్ష్మీదేవి కౌస్తుభమణి వక్షస్థలం మీద అలంకారంగా ఉన్నారుట. చిరునవ్వు వెన్నెలలు చెక్కిళ్లలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయిట. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఆ కాంతి ఆయన బుగ్గల మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నదిట. శంఖ చక్ర గదా పద్మాలను ధరించి తుమ్మెదలన్నీ గుంపుగా ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా అలంకరింపబడిన లలాటము కలవాడై ముంగురులతో మొహం మీదకి పడే జుట్టంతా కూడా నల్లటి తుమ్మెదలు ఎగురుతూ ఉన్నట్టుగా ఉన్నదిట. అట్లాంటి లలాటము కలవాడే, అలాంటి నుదురు గలవాడై పీతాంబరం ధరించి చక్కగా పట్టుబట్ట ధరించి కరుణా కటాక్షములతో, అంటే చల్లని చూపులతో, దయగల చూపులతో. మన చూపులు కూడా రకరకాలుగా ఉంటాయి. కోపంగా చూస్తాం, అర్థవంతంగా చూస్తాం, ఒక్కొక్క మీనింగ్ మన చూపులో పెట్టి చూస్తాం. ఆయన అలాగా కరుణామృతం ఒలికిపోయేటటువంటి చూపులతో, కరుణా కటాక్షములతో ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి. ఆయన్ని చూశాడు కర్దముడు. ఇందులో కర్దముడి తపస్సు సూర్యుని కిరణాలను భూమికి ఆహ్వానించటం అన్నమాట. తపస్సు ద్వారా ఏం చేశాడు కర్దముడు, బురదగా ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా, భూమి అంతా కూడా సూర్యకిరణాలు కిందకు వచ్చినందువల్ల భూమి గట్టిపడింది. కాబట్టి ఆ సూర్యకిరణాలను ఆహ్వానించుకున్నాడు ఆయన తపస్సులో. కాబట్టే పరమాత్మకి సూర్యుడు చంద్రుడు కళ్ళుగా, పీతాంబరంతో సూర్యరశ్మిగా దిగిరాగా. అంటే పరమాత్మే ఎలా ప్రత్యక్షం అయ్యాడు అంటే ఇక్కడ ఇంకో రకంగా కూడా చెబుతూ ఉన్నారు. పరమాత్మ అంటే ఏమిటో కళ్ళకు కొంచెం మనకు కట్టినట్టుగా వర్ణిస్తూ ఉన్నారు. సూర్య చంద్రులే కళ్ళైనట్టు పీతాంబరము సూర్యరశ్మిగా దిగి వచ్చిందిట. ఆయన కట్టుకున్న పచ్చని బట్ట సూర్యరశ్మిలాగా కిందకి దిగి వచ్చిందిట. భూమి అప్పుడేమైందంటే భూమి మీద కలువలు పద్మాలు అన్నీ ఆయన మెడలో ఉన్న దండల్లాగానే విచ్చుకున్నాయిట. అప్పుడు భూమి మీద పడిన సూర్యుడు కిరణాలు, చంద్రుడి కిరణాలు విష్ణుని కృపాతరంగిత కటాక్షము అని చెప్పబడింది. ఆ కిరణాలే ఆయన కళ్ళ నుంచి వచ్చిన దయగల కటాక్షములు, కళ్ళ నుంచి వచ్చిన కాంతులు అని అలా చెప్పారనమాట. దీనిని ఆహ్వానించిన అధిదేవతయే భూదేవిని ఆవేశించి ఉన్న కర్దమ ప్రజాపతి. ఆ కర్దమ ప్రజాపతి పిలిచాడు పరమాత్మని, ఇది చెయ్యాలి, ఈ సృష్టి కార్యం చెయ్యాలి నువ్వు,
నువ్వు సూర్యరశ్మిగా వచ్చినప్పుడు ఈ నీళ్ళన్నీ ఎండిపోయి భూదేవి బయటికి వస్తుంది, అప్పుడు ఆ భూమి మీద సృష్టి చేయటానికి వీలుగా ఉంటుంది అని పిలిచాడు అని ఒక అర్థవాదమైన కథ అంటారు. అంటే ఒక అర్థంతో కూడిన కథగా ఈయన పిలవటం, ఆయన రావటం, ఆయనకు సూర్యచంద్రుల కళ్ళుగా ఉండటం, కలువలు పూలు విచ్చుకోవడం అలా చెప్పారనమాట. అంటే అప్పటి నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అయింది. సూర్యుడు రావటం, భూమిని తాకటం, నీళ్ళని పైకి తీసుకెళ్ళిపోవటం, తడినంతా భూమి గట్టిపడటం, పూలన్నీ విచ్చుకోవటం, సూర్యరశ్మి వల్ల భూమి మీద జీవులకు ప్రాణశక్తి రావటం, ఇదంతా సృష్టించబడినది అన్నమాట. అప్పటి నుంచి శబ్ద బ్రహ్మమే అతని శరీరంగా ఉన్నది. ఆ వచ్చినటువంటి విష్ణుమూర్తి శరీరం ఎలా ఉంది? శబ్దమే ఆయన శరీరం. అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అంటాం మనం. ఈ జగత్తు యొక్క, ఈ మొత్తం ఈ సృష్టి యొక్క ఎగ్జిస్టెన్సే ఆయన ఎగ్జిస్టెన్స్. ఈ సృష్టి అస్తిత్వమే ఆయన అస్తిత్వంగా కనపడింది. జ్ఞానస్వరూపుడై జ్ఞానవంతులకు మాత్రమే తెలుస్తాడు ఆయన అని అర్థమైంది కర్దమ ప్రజాపతి. కంటే మామూలు ఫిజికల్ సెన్సెస్కి ఆయన కనపడడు, దాన్ని దాటిన వాళ్ళకే కనపడతాడు అని తెలిసింది. అట్లా ఉన్నవాడు ఎట్లా ఉన్నాడంటే, గరుత్మంతుడి వీపు మీద పాద పద్మాలని నిలిపిన గోవిందుణ్ణి దర్శించాడు. అప్పుడు వెంటనే కర్దముడు ఆనందపు అలలలో మునిగి తేలాడు అంటున్నారు. ఆనందం అలలుగా ఉంటే అందులో మునిగిపోతూ పూర్ణ మనోరథుడు, అంటే తన కోరికలన్నీ తీరిపోయినాయి. అటువంటి కర్దముడు, అంటే కోరికలన్నీ తీరడం అంటే తను ఏ పని మీద వచ్చాడో ఆ పని అంతా ఫుల్ఫిల్ అయింది. మనం కూడా ఒక పని సంకల్పిస్తాం, ఒక పెళ్ళో, ఒక పేరెంటమో, ఒక పూజో, ఒక ఫ్యాక్టరీ కట్టాలనో, ఒక ఉద్యోగం బాగా చేయాలనో ఏదో ఒక సంకల్పం చేస్తాం. అది సంకల్పం చేస్తాం కానీ దీనికి దైవం సహాయం చెయ్యాలి అని మనం మర్చిపోతాం. కానీ కర్దముడు తన వచ్చిన పనికి దైవ సహాయం అడిగాడు కాబట్టి చక్కగా జరిగి పూర్ణ మనోరథుడైనాడు. అందువల్ల తన మనసులో ఉన్న మొత్తం పూర్ణత్వము అంటే పూర్ణమైన పూర్తి అయిన కోరికలు కలవాడు, పూర్ణ మనోరథుడై సాష్టాంగపడి చక్కగా పరమాత్మకి నమస్కరించుకున్నాడు. శబ్ద బ్రహ్మ శరీరం గలవాడు అంటే ఆకాశమే తన శరీరంగా ఉండి అందులో నుంచి కర్దముడి స్తుతి రూపంలో కర్దముడు స్తుతిస్తున్నాడు పరమాత్మని. ఆ విష్ణుమూర్తిని ఎంతో స్తుతి చేస్తూ ఉన్నాడు. స్తుతి రూపంలో మనస్సుకి సాక్షాత్కరించిన వాడు అని అర్థం. శబ్ద బ్రహ్మమయమైన శరీరము అంటే ఇక్కడ చెబుతూ ఉన్నారు. కర్దముడేమో స్తుతి చేస్తున్నాడు, ఆకాశంలో ఆ శబ్దం తాలూకు తరంగాలన్నీ వెళ్ళిపోయి ఆయన పరమాత్మగా ఆ స్తుతితో సాక్షాత్కరించాడు అని అర్థం. అంతర్యామే మొట్టమొదటగా ఫిజికల్ బాడీ ధరించి కర్దముడు అనే పేరుతో తనను తాను ఉచ్చరించుకుని తనను తాను అట్టర్ చేసుకున్నట్ట, నేను కర్దముణ్ణి అని. అట్లాగే ధ్యానింపబడువాడుగా స్థానం వహించాడు. పరమాత్మే తను కర్దముడయ్యాడు, తను మళ్ళీ పరమాత్మగా ఉన్నాడు. కర్దముడు పరమాత్మని సేవించాడు. అంటే మనం కూడా డబల్ రోల్స్ ప్లే చేస్తున్నారండి, ఫలానా ఆయన డబల్ రోల్ వేశారు సినిమాలో అన్నట్టుగా ఇక్కడ డబల్ కాదు, లెక్కలేనన్ని వేశాడు పరమాత్మ. అన్ని రోల్స్ ఆయనవే. మొత్తం ఎన్ని పాత్ర పోషణలు చెయ్యాలి అవన్నీ సృష్టిలో ఆయనగానే, వస్తువుగా ఆయనే, ఋషిగా ఆయనే, జీవుడుగా ఆయనే, జంతువుగా ఆయనే. దానికి రుజువుగానే మనకి మొట్టమొదటే పంది రూపం ధరించాడట. పంది అనేది మన దృష్టిలో అసలు అదొక జీవిగానే చూడం మనం. ఆయనకు హెచ్చు తగ్గులు లేవు కాబట్టి, అనే సర్వము అని తెలిసినవాడు కాబట్టి వెరైటీయే సృష్టి అని చేశాడు. కానీ ఒకటి ఎక్కువని, ఒకటి తక్కువని, ఒకటి నీచమని, ఒకటి ఉచ్చమనేటటువంటి ఏమీ లేవు. అట్లాగే కర్దముడి జ్ఞానంగా ఆయనే పుట్టాడు. ఆ జ్ఞానంతో దేన్ని తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోదగిన వాడు కూడా ఆయనే. ఎవరిని తెలుసుకోవాలంటే ఆ పరమాత్మనే తెలుసుకోవాలి. ఆ పరమాత్మను తెలుసుకునే జ్ఞానం ఏమిటి? ఆయనే మళ్ళీ జ్ఞానంగా వచ్చి కర్దముడిలో జ్ఞానంగా పుట్టాడు. ముక్కు నుంచి ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరుగుతూ ఉంటాయి. గాలి లోపలికి పీల్చుకోవటం వదలటం అనేది జరగటమే గరుత్మంతుడి మీద భగవంతుడు దిగి రావటము
అని చెప్పి చెబుతున్నారు. ఇదంతా ముందే చెప్పుకున్నాం. సింబాలికల్గా అనేక కథలు చెప్పారు. ఆ కథల్ని విప్పినప్పుడు మనకి లోపల అర్థాలన్నీ తెలుస్తాయి కాబట్టి రహస్య ప్రకాశము అని పేరు పెట్టారు ఇక్కడ మాస్టర్ గారు ఈ పుస్తకానికి. భాగవత రహస్య ప్రకాశము అంటే రహస్యంగా ఉన్న విషయాలన్నీ బయటికి ప్రకాశింప చేయటము అనే ప్రాసెస్ అన్నమాట ఇక్కడ. అందుకనే ఆ పేరు పెట్టారు. ముక్కు నుంచి ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరుగుతూ ఉంటే ఆ పరమాత్మ ఆ రూపంగా గరుత్మంతుడి మీద దిగి రావటం అన్నమాట. అది ఉచ్ఛ్వాసంతో రావటమే అనేది అలా చెప్పారు, గరుత్మంతుడి మీద రావటము. అందుకే గరుత్మంతుడికి పెద్ద ముక్కు ఉన్నట్టు, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయాలంటే ముక్కే కదా ప్రధానం. అక్కడ ప్రధానమైంది ముక్కు అనేటటువంటిది ఒక సింబాలిజము. అట్లా వచ్చిన పరమాత్మను చూసి కర్దముడు నమస్కారం చేసి సద్భక్తితో పరవశుడైపోయి ఆ పుండరీకాక్షుణ్ణి ఎంతో ఆ పుండరీకాక్షుణ్ణి కనుగొని అంటున్నారు. సృష్టినే చూశాడు ఆయన, విడిగా ఈయనేమి రూపం ధరించి రాలే. సృష్టే పరమాత్మగా కనపడింది కర్దముడికి. ఏమిటా సృష్టి? భూమి మీదికి సూర్యకిరణాలు రావటం, భూమి గట్టిపడటం, భూమి మీద చెట్లు కాయలు పూలు అన్ని పరమాత్మ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలతో అన్నీ విచ్చుకోవటం, ప్రాణం రావటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగటం, ఇదంతా ఒకే ఒక రూపంగా, అదే పరమాత్మ రూపంగా కర్దముడు దర్శనం చేసుకున్నాడు అనమాట. అలా కర్దముడికి దర్శనమిచ్చినటువంటి నువ్వు సర్వజీవరాశుల్లో అంతరాత్మగా నువ్వు దర్శనమిచ్చావు పుండరీకాక్ష అని అడుగుతున్నాడు. కనుగొన్నాడు, సర్వంగా ఉన్న నారాయణమూర్తిని కనుక్కున్నాడుట కర్దముడు. ఇదంతా స్వామి యొక్క శరీరమే, మొత్తం ఉన్నదంతా పరమాత్మ శరీరమే అని టోటాలిటీని చూడగలిగాడు. మనం ముక్కలుగా చూస్తాం కాబట్టి ఒక పాత్రని, ఒక గాజు పాత్రని విరగ్గొట్టి తలా ఒక ముక్క పట్టుకుంటే పాత్ర ఎలా రాదో అని చెప్పారు మాస్టర్ గారు. అలా మనకు సత్య వస్తువు గోచరించదు, ఎందుకంటే మనం ముక్కలు పట్టుకుంటూ ఉన్నాం. ఒక ముక్కను పెట్టుకొని ఇది అది కాదు కదా అంటున్నాం. అది కాని మాట నిజమే. అన్నీ కలిస్తేనే, అందరినీ కలుపుకుంటేనే, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్. సింథసిస్ చెయ్యకపోతే, సింథసిస్ జరగకపోతే పరమాత్మ దర్శనం కాదు అని మనకు అర్థమయ్యే వరకు మళ్ళీ చెబుతూనే ఉంటారు. ఒక శరీరం పూర్తి అవ్వాలంటే నఖశిఖ పర్యంతం అంటాం మనం. కాలిగోటి నుంచి నెత్తి మీద చివర జుట్టు దాకా ఉన్న విషయాలన్నీ కలిస్తేనే ఒక శరీరం. అదేవిధంగా సృష్టి మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకుంటేనే పరమాత్మ శరీరం వస్తుంది అని ఇక్కడ చక్కగా ఆ శరీరాన్ని కనుక్కున్నాడుట కర్దముడు. కనుక్కొని చక్కగా చూసి నమస్కారం పెట్టుకొని, తండ్రి పుండరీకాక్ష, సర్వజీవుల్లో నువ్వు అంతరాత్మగా నువ్వు నాకు దర్శనమిచ్చావు. సత్కర్మాచరణ యొక్క ఫలితాల రూపంగా నిన్ను ధ్యానం చెయ్యటమే యోగుల మార్గం. ఒక మంచి పని చేయటం, దానికి వచ్చే ఫలితం నువ్వు సాక్షాత్తు పరమాత్మే అనే ఉద్దేశంతో చెయ్యటమే యోగుల మార్గం. ఏదో పర్సనల్ బెనిఫిట్స్ కోరి తపస్సు చేసేవాళ్ళు యోగులు కాదు అని ఇక్కడ చెప్పకుండా చెప్పారు. వీళ్ళందరూ, ఈ జీవులందరూ కూడా జన్మలకి జీవుల రూపాలతోనే జీవుల రూపాలనే నీ రూపంగా ధ్యానం చేయటం అని అలవాటు చేసుకుంటారు. ఈ జీవులందరూ కూడా అదే చెయ్యవలసిన పద్ధతి. ఈ ధ్యానం బాగా స్థిరం పడిన కొద్దీ, ఎక్కువ ఎస్టాబ్లిష్ అయిన కొద్దీ ఈ దర్శనం అంతా ఆత్మదర్శనం. అంటే నేను కూడా ఉన్నాను మొత్తం సృష్టిలో అని తెలుస్తుంది. నేనే విడిగా ఉండి పరమాత్మను చూడటం కాదు, నేను కూడా ఆయనలో ఒక భాగమే. నేను కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఇక్కడ ఏమేమిటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సృష్టిలో? ఒక బ్లేడ్ ఆఫ్ గ్రాస్ దగ్గర నుంచి గ్యాలక్సీ దాకా సమస్తము ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంటే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదు. ఎందుకు లేదంటే అంతా ఉన్నది ఒకడే కాబట్టి. ఇప్పుడు మన శరీరమే ఉంటే కొన్ని అక్కర్లేదండి, ఈ శరీరంలో అనవసరంగా సృష్టించారు అని ఎవడైనా అనుకుంటే అది మన భ్రమ. అనవసరంగా ఏది ఉండదు, అంతా కలిసే మొత్తం ఒక శరీరం అవుతుంది అని తెలుసుకున్నాడు అన్నమాట. తెలుసుకుని తండ్రి ఇటువంటి దర్శనం అద్భుతంగా ఉంది. సర్వ అంతర్యామివైన నువ్వు, అంతటా లోపలగా ఉన్న నువ్వే, అటువంటి నీ పాదార విందాలు, నీ పాదాలనే పద్మాలు నా కళ్ళకు కనపడ్డాయి. మా కళ్ళన్నీ కూడా సార్థకం అయిపోయినాయి తండ్రి. సర్వజీవుల రూపంలో నారాయణుణ్ణి దర్శించటము అనేదే
కర్దముడు జీవుల రూపాలని కల్పించటము అని చెబుతున్నాడు. అంటే ఎప్పుడైతే సృష్టి జరిగిందో అప్పుడే స్వామినే సాక్షాత్తు సర్వంగా దర్శనం చేసుకున్నాడు కర్దముడు. కళ్ళకి సార్థకం అంటే కళ్ళనేవి ఎందుకు పుట్టినయి అంటే సూర్యకిరణాలు చంద్రకిరణాలు భూమి మీద పడినప్పుడు కదా జీవులకి కళ్ళు అనేవి అసలు కలగటం అనేది, కళ్ళు రావటం అనే ప్రాసెస్ ఎప్పుడు జరిగింది? కిరణాలు భూమిని తాకినప్పుడే జరిగింది. అందువల్ల కళ్ళకి సార్థకత వచ్చింది ఆ పరమాత్మను చూసినందువల్ల. కళ్ళు ఎందుకున్నాయంటే ఎవడు సృష్టించాడో, ఎవడు సృష్టిగా ఉన్నాడో వాడిని చూడటానికి. వాడిని వదిలేసి అవి ఇవి చూసినప్పుడే అనేక రకాల రోగాలు కళ్ళకి రావటం జరుగుతుంది. నీ పాదపద్మాలు సంసార సాగరాన్ని తరింపచేస్తాయి. మళ్ళీ చెప్పుకుంటున్నాం, సంసార సాగరము అంటే ఏమిటి? ఎందుకు ఇంత హీనమైన మాటలు? ఈ సంసార సాగరంలో మునిగిపోతాడు, వీడు బంధించబడతాడు, వీడు కింద పడతాడు, మీద పడతాడని ఎందుకు చెబుతూ ఉన్నారంటే ఇదంతా కూడా ఒక డిఫరెంట్ క్రియేషన్, పరమాత్మ చేసిన క్రియేషన్ కాదు. పరమాత్మ క్రియేషన్లో మనం కల్పించుకున్న ఒక పెద్ద కళ లాంటిది సంసారం. ఆ కళలో నుంచి మనం బయటికి రావాలంటే మన ప్రయత్నం సరిపోదు, పరమాత్మ సహాయం కావాలి అని అందుకని చెప్తూ ఉన్నారు. సంసార సాగరాన్ని తరింపజేస్తాయి నీ పాదపద్మాలని తలుచుకుంటే. ఇంకా ఏం అక్కర్లేదు, మాకు రూపాలని కల్పిస్తావు. కల్పించిన రూపాలకి తరుణోపాయం కూడా నువ్వే. తరుణోపాయం అంటే దాన్ని దాటే శక్తిని, సంసారము అనేటటువంటి ప్రాబ్లమాటిక్ వరల్డ్ని దాటే శక్తి కూడా నువ్వే ఇస్తావు. నీ పాదపద్మాల్ని సేవించటం ద్వారానే, నీ పాదపద్మాల్ని మనస్సులో పెట్టుకుని ఎవడు ఏ పని చేసినా సక్సెస్ అవుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా మాయతో మోహితులైపోయి కింద పడిపోయి మనస్సుతో జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా నువ్వు అనుగ్రహిస్తావు. వాళ్ళు ఏదో కోరికలు కోరుతూ ఉంటే వాళ్ళు అడిగింది కూడా నువ్వు ఇస్తూ ఉంటావు. అందులో కొంతమంది కోరికలు పాపం వాళ్ళకి తెలియక కోరుకుంటారు, అవి నరకాన్ని సృష్టించిస్తాయి వాళ్ళకి. కాబట్టి ఎవరేది కోరితే ఆ దాన్నే ఇస్తావు ప్రసాదంగా నువ్వు. కొంతమంది వాళ్ళ కోరికల ద్వారానే నరకాన్ని చవి చూస్తారు, బాధలు పడతారు, చెడ్డ పనులు చేస్తారు, చెడ్డ ఊహలు కలిగి ఉంటారు. సృష్టిని నారాయణుడుగా చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా సంసార సాగరాన్ని దాటేస్తారు ఈజీగా. నారాయణుని సృష్టిగా చూసేవాళ్ళు ఎలా ఉంటుంది, చిన్న సటిల్ డిఫరెన్స్ చెబుతూ ఉన్నారు. సృష్టే నారాయణుడిగా చూస్తారు కొంతమంది, వాళ్ళు ఈజీగా దాటుతారు. అలా కాకుండా నారాయణుడు వేరుగా సృష్టి వేరుగా కొంతమంది చూస్తారంటే సృష్టిని పరము, వేరే పరవస్తువు, ఇతర వస్తువుగా చూస్తారు. మళ్ళీ దేవుడిని గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, అన్ని సాధనలు అన్నీ చేస్తారు. అది రెండో రకం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి పద్ధతి, దేవుణ్ణి సృష్టిని విడివిడిగా చూస్తాం, మనం దేవుణ్ణి విడిగా పూజ చేస్తాం. అంతేగాని ఇక్కడ దేవుడిని సృష్టి అంతా దైవమయమే, పరమాత్మ స్వరూపమే అని చూసిన వాళ్ళకి ఎప్పుడూ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దేవుడు వేరుగా సృష్టి వేరుగా చూసిన వాళ్ళు చేసే పనులు పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి దానికి తగిన ఫలితాలే వస్తాయి కాబట్టి వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. దానికి తగిన ఫలితాలని వాళ్ళు తెలియక నరకాన్ని కూడా సృష్టించుకుంటారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంటే ఎవరికో అపకారం జరగాలి అని కోరుకుంటారు. ఆ ఎవరికో అనే వాళ్ళల్లో పరమాత్మ ఉంటాడు, వీళ్ళు ఉంటారు. మన స్వరూపమేది. మిర్రర్ ఇమేజ్ అంటాం కదా, మనం చెయ్యెత్తి కొట్టబోతే అద్దంలో ఉన్న ప్రతిబింబం కూడా చెయ్యెత్తి కొట్టబోతుంది. ఆ విధమైన ఫలితం మనకు వచ్చి మనమే మళ్ళీ నరకం అనే దాంట్లో పడతాము. నరకం అంటే అనేక రకాల బాధలు, భూమి మీద బాధలన్నీ నరకంతో సమానమే. అటువంటి బాధలన్నీ మనం చేసిన పనులకు ఫలితంగానే వస్తాయి, మనకు తెలియటం లేదు అని చెప్పారు ఇక్కడ. తెలియటం అంటే సృష్టే భగవంతుడు, ఇక్కడ ఆయన కానిది ఏమీ లేదు. భగవంతుణ్ణి చూసినప్పుడు భగవంతుడు చక్కగా రెస్పాండ్ అవుతాడు. జీవులు భగవంతుణ్ణి చూస్తే భగవంతుడే రెస్పాండ్ అవుతాడు. అలా కాకుండా ఇతరములుగా వేరే వాళ్ళుగా చూస్తే వేరే వాళ్ళుగానే ఉంటాడు ఆయన. అప్పుడు వేరే వాళ్ళు అనేవాళ్ళు ఉన్నప్పుడు మనకు వాళ్ళు బాధలు కలిగించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు బాధలు కలిగించినప్పుడు వాళ్ళని మనం ద్వేషిస్తాం కాబట్టి మన నరకాన్ని మనమే సృష్టించుకోవడం మొదలుపెట్టామన్నమాట. దానికి తగినటువంటి ఫలితాలే మనం చేసే పనికి, మన
మ- మనోవాంఛలకి, మన కోరికలకి, మన పర్సెప్షన్కి తగిన ఫలితాలు మనకి ఇచ్చేవాడు కూడా మళ్ళీ పరమాత్మే. అట్లా కోరికలున్న వాళ్ళని కూడా నిందించకూడదు మళ్ళీ మనం. వీళ్ళు అయ్యో ఇదేమిటి వీళ్ళు ఇలాంటి కోరికలు కోరుతున్నారే అని అనుకోకూడదు. అది కూడా మళ్ళీ మనకే ఇబ్బంది కలిగిస్తుంది. తండ్రి నేను నీ పాదాలు ఆశ్రయించాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు కర్దముడు. సృష్టి రూపంలో నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, సర్వత్రా నువ్వే ఉన్నావని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు ఒక వివాహం కావాలి, నేను భార్య కావాలి. ఎందుకు వివాహం కావాలంటే నేను ఇప్పుడు వచ్చిన పని ఏమిటంటే సృష్టి చేయటానికే వచ్చాను నేను. ఆ సృష్టి చేయాలంటే నాకు భార్య, గృహస్థాశ్రమం కావాలి. భార్య అనేది ధర్మ అర్థ కామాలన్నిటికీ కూడా కారణమైందే భార్య. అట్లాంటి అనుకూలమైనటువంటి భార్యను నేను కోరుతూ నిన్ను ధ్యానం చేశాను. బ్రహ్మ నన్ను సృష్టికి వృద్ధి కోసం నన్ను సృష్టించిందే ఆయన అందుకు. కాబట్టి దైవ కార్యమే ఇది. అందుకని నేను నా స్వంత పర్సనల్ కోరికగా కామం కోసం అడగలటం లేదు భార్యని. కాబట్టి ఇది ధర్మ పద్ధతే నేను అడుగుతూ ఉన్నది అని నాకు తెలిసి నీ దయ వల్ల అలా అడుగుతున్నాను అని చెప్పి చెప్పాడనమాట. నువ్వే సర్వాంతర్యామి అయిన బ్రహ్మస్వరూపాన్ని. ఈ సృష్టిలో దేహాలన్నీ నీ స్వరూపాలే. నీ స్వరూపాలైన జీవులు కామంతో సృష్టిలో ప్రవర్తించి మోహం చెందేది కూడా నీ ఆజ్ఞ వల్లనే. నువ్వు చేసే మోసమే ఇది మాకు. కాకపోతే మళ్ళీ నీ అనుగ్రహంతో మేము బయటపడతామనేది కూడా నువ్వు ఇచ్చిన వరమే. నేను కూడా ఈ జీవులలాగానే ఉంటాను. నువ్వు కాలస్వరూపుడివి. కాలంలో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి. వాటినన్నిటినీ అనుసరించి నీ ఆజ్ఞ నిర్వర్తించటమే నా పని అని చెప్పాడు. నీ మాయతోనే సృష్టి యంత్రమంతా నిర్మించబడ్డది. అది కాలస్వరూపమైపోయి అనేక కాలంలో అనేక భాగాల్ని చూపిస్తూ ఉంటుంది. నీ కాలస్వరూపం నాశము లేనిది, కంటిన్యూస్ చక్రం అన్నమాట. అది ఒక సైకిల్ లాగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందులో నుంచి నీ కాలస్వరూపంలో నుంచి బయటికి వచ్చేటటువంటి భాగాలన్నీ కూడా పుట్టినవి పుట్టినట్టు నశిస్తాయి, కానీ అసలు కాలం నశించదు. కాల విభాగాలు నశిస్తాయి, పోతూ ఉంటాయి. వచ్చినవి పోతూ ఉంటాయి. వేటికి వచ్చే గుణం ఉన్నదో వాటికి పోయే గుణం కూడా ఉన్నది అన్నట్టుగా పోతూ ఉంటాయి. అవన్నీ కూడా నీ కాలస్వరూపం వల్లనే వేగం అనేది పుట్టింది. అందులో ఒక సెంటర్ అనేది ఏర్పడి ఆ పరిధులు అంటే సెంటరు పెరిఫెరీ అనేవి వచ్చి ఆ పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి. ఆ పెరిఫెరీలోనే తిరుగుతూ ఉండటం అనే ప్రాసెస్ కూడా వచ్చింది. అందులో నాకు చూస్తూ ఉంటే ఒక 13 విభాగాలు, 13 విభాగాలు కనిపిస్తున్నాయి. అదే సంవత్సరాత్మకమైన చక్రంగా నాకు కనబడుతోంది తండ్రి అని చెప్పి కర్దముడు చెప్పాడు విష్ణుమూర్తికి. మన రికార్డింగ్ నెంబర్ 124 అయిపోయింది.